నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు. ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ అలాగే నాడీ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో నార్మల్‌గా హౌస్ వైఫ్స్‌ని తీసుకుంటే చాలా మందిలో ఉన్న ప్రాబ్లమ్ బీపీ ఇష్యూస్ ఉంటాయి. ఎయిదర్ ఇట్ ఈస్ లో బీపీ ఆర్ హై బీపీ. బీపీ అంటే ఏంటి? అసలు ఈ బ్లడ్ ప్రెషర్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? మన జీవనశైలిలో మార్పులా? లేకపోతే డే టు డే లో ఉండే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం కుదరట్లేదా? చాలా మందికి మన నార్మల్‌గా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే బీపీ అనేది చాలా చాలా నార్మల్ థింగ్ అనమాట అది. దాని గురించి ఈరోజు మాట్లాడదాము. అసలు రావడానికి కారణాలు ఏముంటాయో తెలిస్తే దాన్ని మనం అవాయిడ్ చేసుకోగలం కాబట్టి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బీపీ అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే, ఏం లేదు బీపీకి ఒక టాబ్లెట్ యేసుకుంటున్నానని నార్మల్ వేలో చెప్తూ ఉంటారు ఆ! కదా! సో, అసలు ఎందుకు బ్లడ్ ప్రెషర్‌లో ఆ ఫ్లక్చుయేషన్స్ గాని, ఆ మార్పులు ఎందుకు జరుగుతూ ఉంటాయి? దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు? చూడండి, బీపీ అని చాలా సింపుల్ గాని చాలా భయపడతారు చాలామంది. హ్మ్. హ్మ్. అంటే దానికి ఇంకా పరిష్కారమే లేదని అనుకుంటారు. హ్మ్. కానీ ఇప్పటికీ హ్మ్. చాలా క్లియర్ కట్‌గా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. హ్మ్. ఓకే. బ్లడ్ ప్రెషర్. హ్మ్. హార్ట్ యొక్క పనేంటి? అన్ని ఆర్గాన్స్‌కి, హ్మ్. అన్ని టిష్యూస్‌కి, అన్ని సెల్స్‌కి బ్లడ్‌ని సప్లై చేయడం, యెస్. పంప్ చేయడం. హ్మ్. చాలా క్లియర్‌గా బీపీకి చాలా క్లియర్‌గా అర్థమండి ఇది. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎవ్వరికి అంటే తెలిసి అలా ఉంటారా తెలియక అని నేనైతే క్లియరెన్స్ ఇస్తాను ఈరోజు. హ్మ్. బీపీకి అర్థమేంటసలు. హ్మ్. హార్ట్ అనేది మన బాడీలో అన్ని ఆర్గాన్స్‌కి, టిష్యూకి, సెల్స్‌కి బ్లడ్‌ని పంప్ చేయడం హ్మ్. బీపీ అంటారు. హ్మ్. ఓకేనా? హ్మ్. బ్లడ్ అనేది ప్రెషర్. హ్మ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు బీపీ ఎక్కువయింది. హ్మ్. లివర్ బాలేదనుకుందాం ఎగ్జాంపుల్. హ్మ్. లివర్ ఏదో ఇన్‌బాలెన్స్ ఉంది. హ్మ్. కిడ్నీ ఇన్‌బాలెన్స్ ఉంది. హ్మ్. లేదంటే స్టమక్, ప్యాంక్రియాస్ ఇన్‌బాలెన్స్ ఉంది. హ్మ్. జనరల్‌గా చూస్తే షుగర్ ఉండే వాళ్ళకు కామన్‌గా గూడంగా బీపీ గూడా ఉంటుంది. ఓకే. షుగర్ పేషెంట్‌లకు హ్మ్. బీపీ గూడంగా కామన్‌గా అటాచ్ అవుతుంది. హ్మ్. రీజన్ ఎక్కడ వస్తుందనంటే కరెక్ట్ క్లియర్‌గా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హ్మ్. హ్మ్. హార్ట్ హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు లివర్‌కి బాలేదనుకోండి. లివర్‌కి ఎక్కువ కొంచెం ఫోర్స్‌తో బ్లడ్‌ని సప్లై చేస్తుంది. హ్మ్. ఈ హార్ట్ లివర్‌కి బాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్‌గా బ్లడ్‌ని సప్లై చేయడంని ఈ ప్రాసెస్ పేరు బీపీ. ఓకే. ఈ బీపీ అనేది డిసీజ్ కాదు. ఓకే. ఓకే. చాలా క్లియర్‌గా అంటే హ్మ్. జనాలకి ఇది చాలా మందికి తెలియదు. బీపీ అంటే డిసీజ్ అనుకుంటారు గానీ, బీపీ అంటే డిసీజ్ కాదు. హ్మ్. ప్రాసెస్ పేరు. ఓకే. ఏంటి? హ్మ్. ఇంటర్నల్‌లో ఎక్కడో ఏదో ఒక ఆర్గాన్‌కి సరిగా పనిచేయకపోవడం వల్ల హ్మ్. హార్ట్ ఆ ఆర్గాన్‌కి బ్లడ్‌ని సప్లై కొంచెం ఫోర్స్‌గా చేస్తుంది. హ్మ్. బాలేదు కాబట్టి కొంచెం ఫోర్స్‌గా చేస్తుంది. హ్మ్. దాన్ని హై బీపీ అంటామా? ఆహ్, 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 ఎక్కువ ఫోర్స్‌గా చేస్తేనేమో హై హై బీపీ, బీపీ. కొంచెం స్లోగా పంపియడంని లో బీపీ. ఓకే. ఈ రెండిట్లో ఏది డేంజర్? అయితే హ్మ్. 2 డేంజరే. హ్మ్. లేడీస్‌లో ఎక్కువ మట్టుకు చూస్తే లో లో బీపీ బీపీ ఉంటుంది. ఉంటుంది. యెస్. మగవాళ్ళలో ఎక్కువ మట్టుకు చూస్తే హ్మ్. హై బీపీ ఉంటుంది. హ్మ్. దీంట్లో కూడా చాలా సింపుల్ మళ్ళీ. హ్మ్. అంటే మోస్ట్‌లీ లేడీస్ హైపర్ ఉండరు. హ్మ్. కాబట్టి లో బీపీస్ ఎక్కువుంటాయి. ఓకే. ఈ లాజిక్ కూడా చాలా మందికి తెలియదు. హ్మ్. జెంట్స్ చూడండి చాలా హ్మ్. హైపర్ యాక్టివిటీస్‌లో యెస్. ఉంటారనమాట. యెస్. కాబట్టి హ్మ్. ఒక ఏజ్ వస్తే రెస్పాన్సిబిలిటీగా పరిగెత్తి పని చేయాల్సిన రోజులుంటాయి. హ్మ్. కాబట్టి వీళ్ళు హైపర్ యాక్టివ్. హ్మ్. దీన్ని హై బీపీ ఎక్కువ ఫోర్స్‌గా చేస్తుంది కాబట్టి హై బీపీ. హ్మ్. హ్మ్. సింపుల్‌గా అన్నమాట. ఓకే. కాబట్టి మోస్ట్‌లీ 99% బీపీ అనేది హ్మ్. లివర్ బాలేకపోతే వచ్చే డిసీజ్. హ్మ్. హ్మ్. అందుకే ఈరోజు 100 మందిలో 90 మందికి కామన్‌గా బీపీ వస్తుంది. ఓకే. ఓకే. అది లో అయినా ప్రాబ్లమే, హై అయినా అయినా ప్రాబ్లమే. ప్రాబ్లమే. యాహ్! లో అయినా ఆర్గాన్స్‌కి సరిగ్గా హ్మ్. బ్లడ్ సప్లై దొరకకపోవడం వల్ల గూడంగా హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి అంటే బ్లడ్ ఒక ఆర్గాన్‌కి ఎక్కువైపోతే కూడంగా హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయి. వస్తుంది. మరి ఎందుకు ఇట్లా లో పంపింగ్, హై పంపింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? అయితే ఇప్పుడు దీంట్లో చూడండి. హ్మ్. ఇప్పుడు లివర్ కంప్లీట్‌గా బాలేదు. హ్మ్. దాంతో పాటు వాళ్ళు ఫుడ్‌లో 2 ప్రధానమైన ఫుడ్ తీసుకోవడం వల్ల హ్మ్. ఒకటి. ఒకటి పులుపు, 2 మసాలా. హ్మ్. ఈ 2 తినడం వల్ల లివర్ అనేది ఇంకా ఇరిటేట్ అయిపోతది. హుహు. లివర్ అనేది ఇంకా ఇరిటేట్ అయిపోతది. ఓకే. లివర్‌కి పులుపు పడదు, హ్మ్. మసాలాలు పడవు. హ్మ్. ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రైస్ ఇలాంటివన్నీ పడవు. హ్మ్. హ్మ్. కాబట్టి ఏమవుతది? అక్కడ తన పనితనాన్ని కోల్పోవడమే కాకుండా, హ్మ్. తను చేయాల్సిన డిటాక్ అంతా కూడా అవ్వకపోవడం వల్ల లివర్ అనేది సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఓకే. హార్ట్ ఏం చేస్తుంది? ఇమ్మీడియేట్‌లీ కొంచెం బ్లడ్‌ని ఎక్కువ ఫోర్స్‌గా పనిచేస్తుంది. హ్మ్. ఆ హ్మ్. ఫోర్స్‌గా పంప్ చేయడం వల్ల
కొంతవరకు పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే డీటాక్స్ అనేది కొంచెం ఒక 90% డీటాక్స్ చేయాల్సింది 50% చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే లివర్‌కి కొంచెం ఫోర్స్‌గా బ్లడ్‌ని పంపించే ప్రాసెస్‌ని మనం బీపీ అనుకుంటున్నాం. ఓకే. ఇక్కడ కాబట్టి లివర్ అనేది కొంతవరకు పనిచేయడం వల్ల కొంతవరకు డైజెషన్ సిస్టమ్ బాగయిందే కాకుండా అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ గానివ్వండి ఇవన్నీ కూడా ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. 99% కొలెస్ట్రాల్ రావడానికి ఈ లివర్ వల్లనే కొలెస్ట్రాల్ ఫార్మ్ అవుతాయి. ఫ్యాట్ డిపాజిట్ అంటే బాడీలోనే కాకుండా ఈ మజిల్‌లో కాకుండా నర్వస్ సిస్టమ్‌లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల బీపీ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది చాలా మందిలో. వీటిని తగ్గించుకోవాలంటే లివర్ అనేది మనం ఫుడ్‌తో కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఫుడ్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రతి ఫుడ్ కూడా డైజెషన్ చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా లివర్ గాల్ బ్లాడరే కాబట్టి ఈ 2 సెట్ అవ్వాలంటే డైజెషన్ సిస్టమ్‌ని మంచిగా చేసుకోవాలంటే ఒకే ఒక దారి వెజిటేబుల్స్‌ని బాయిల్ చేసుకొని తినడం. ఫ్రైలు కాదండి. మసాలాలేసి, పులుపులేసి, చింతపండు పులుపేసేసి ఇలాంటి ఫుడ్ కాకుండా ఒక 4 వీక్స్ గన మనం అన్ని వెజిటేబుల్స్‌ని అన్ని రకాల వెజిటేబుల్స్‌ని హాఫ్ బాయిల్ చేసి తినడం వల్ల లివర్ అనేది ప్రాపర్‌గా పనిచేస్తుంది. ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఈ డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి పేషెంట్‌లో 4 వీక్స్ గన అబ్జర్వ్ చేస్తే కంప్లీట్‌గా బీపీ అనేది ప్రెషర్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్యాట్ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతాం. ఇవన్నీ చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది బీపీకి టాబ్లెట్ ఏస్తున్నారు. ఆ ప్రెషర్‌ని తగ్గిస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా అది తగ్గించడం కాదు గదా! మనల్ని ఒక భ్రమలో పెట్టడమే కాకుండా మనకు ఎంత బీపీ టాబ్లెట్ ఏసుకున్నా చూడండి పెరాలిసిస్ వస్తుంది. హార్ట్ స్ట్రోక్స్ అలాగే వస్తున్నాయి. మరి బీపీ టాబ్లెట్ ఏసుకుంటే ఇవన్నీ రాకూడదని అనుకుంటే బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు మరి? ఎందుకంటే మనం తినే లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్‌లో ఎక్కువ మటుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే ఫుడ్ తినడం వల్ల గానివ్వండి, ఓకే. మసాలాలు ఎక్కువ తినడం వల్ల కానివ్వండి, ప్లస్ పులుపు వస్తువులు ఎక్కువ తింటే కూడా లివర్ అనేది పాడవుతుంది. ఇలాంటి వస్తువులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల బ్లడ్ సప్లై అంటే నర్వస్ సిస్టమ్‌లో బ్లడ్ సప్లై బదులు గాలి ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల గాలి ఓహ్! ఎక్కువైపోయి రక్తంతో పాటు గాలి కూడా ఎక్కువ అవ్వడం వల్ల బీపీ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. వీటితో జాగ్రత్తగా ఉండాలంటే హాఫ్ బాయిల్ చేసిన వెజిటేబుల్స్‌ని ఒక 4 వీక్స్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగయ్యేదే కాకుండా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదు. ఓకే. కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వదు. ఇదంతా కూడా మళ్ళీ మోషన్ ద్వారా ఫ్రీగా అవ్వడమే కాకుండా యూరినేషన్ కూడా అంటే కిడ్నీస్ కూడా లివర్ ఒక్కటి బాగుందంటే దాని కింద ఉండే కిడ్నీస్, యూరినల్ బ్లాడర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓవర్‌లోడ్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్‌గా మనం ప్రోటీన్ ఫుడ్ తిన్నాం అనుకోండి. ఈ ప్రోటీన్ అంతా కూడా కిడ్నీ మీద ఓవర్‌లోడ్ అవుతది. ఈ డైజెషన్ కాదు. కొంతమందికి ప్రోటీన్ చాలా హెల్త్‌కి చాలా మంచిదనుకుంటాం. డైజెషన్ సిస్టమ్ బాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ తింటే రివర్స్ అవుతదండి. అందుకే చాలా మందికి ఎంత ప్రోటీన్ ఫుడ్ తిన్నా, ఎగ్స్ తిన్నా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. కాబట్టి ప్రోటీన్ తింటేనే హెల్తీగా ఉంటామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏ డిసీజ్‌కైనా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవడం అనేది చాలా కరెక్ట్ అనే పద్ధతి ఓకే. అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్‌ని క్లీన్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదంటే డీటాక్సిఫికేషన్‌కి చేసుకోవాలి. వెళ్ళాల్సొస్తుంది మనం. ఇప్పుడు నేచురల్‌గా ఇంట్లోని డీటాక్సిఫికేషన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అదే నేను చెప్తున్నా. జస్ట్ వెజిటబుల్స్‌ని అన్ని రకాల వెజిటబుల్స్‌ని హాఫ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల లివర్ అనేది క్లీన్ అవుతుంది. ఎన్ని రోజులు 4 తినాల్సొస్తుంది? వీక్స్. 4 4 వీక్స్. వారాలు తింటే ఇంకేం చాలు. తీసుకోకూడదా? అంటే అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము ఒక ప్లేట్‌లో రైస్ ఫస్ట్ పెట్టుకుంటాం. దాని పక్కన కొద్ది రైస్ పెట్టుకుంటాం. అవును. అలా కాకుండా రైస్ బదులు రైస్ క్వాంటిటీ అంత వెజిటబుల్స్ పెట్టుకొని వెజిటబుల్ క్వాంటిటీ అంత రైస్ పెట్టుకొని తినండి. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా కంప్లీట్‌గా నార్మల్ డైజెషన్ అనేది నార్మల్ అవుతుంది. అది. ఓకే. సో, మనకి అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మెడిసిన్ గూడా కావాలి. మీరు ఓన్లీ దాని గురించే మాట్లాడుతున్నారు. ఏదైనా మెడిసిన్ చెప్పండి మేము వాడతాం కదా! అంటూ అయితే ఉంటారు. ఆయుర్వేదంలో మేము హ్మ్. నాడి చూసి హ్మ్. బీపీ ఎక్కువుందంటే 2 ప్రధానమైన కారణాలుంటాయి. కొంతమందికి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడతది. కొంతమందికి హార్ట్ మీద ఎఫెక్ట్ పడతది బీపీ వల్ల. బీపీ వల్ల వచ్చే 2 ఈ డిసీజెస్ ఒకటి హార్ట్, 2 బ్రెయిన్. ఇంకా చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ప్రధానంగా ఎక్కువ మట్టుకు చూస్తే ఎక్కువ మందిలో చూసుకుంటే ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకు నాడి చూసి మేము ఈ నాడిలో వాళ్ళకు ఎక్కడ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువుందా? లేకపోతే బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువుందా? ఈ నాడి చూస్తేనే తెలిసిపోతది మాకు. కాబట్టి నాడి చూసి వాళ్ళకు దాన్ని బట్టి ఒకవేళ నాడి చూసినప్పుడు కొంతమందికి
లంగ్స్ బాగాలేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కొంతమందికి లివర్ బాగాలేకపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లివర్ బాగాలేకపోతేనేమో హార్ట్కి సంబంధించిన డిసీజ్ వస్తుంది, లంగ్స్ బాగాలేకపోతే బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ అంటే పెరాలసిస్, ఒకవేళ లివర్కి సంబంధించిన డిసీజ్ చూస్తేనేమో హార్ట్ అటాక్ అనమాట. ఈ ప్రధానమైన కారణాలు మేము నాడిని చూసి వాళ్ళకి తగినట్టుగా మెడిసిన్స్ ఇస్తాం. అంటే దీంట్లో కూడా రెండు మళ్ళీ సపరేట్ గా చూస్తే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సర్పగంధ ఇస్తాము, ఒకవేళ బ్రెయిన్ కి సంబంధించిన అయితేనేమో బ్రెమివటి అని టాబ్లెట్ ఇస్తాం. దీంతో పాటు కాంబినేషన్స్ కూడా టాబ్లెట్ ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి తప్పించుకోవడం కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి కొన్ని అంటే నాడి చూసినప్పుడే మేము కాంబినేషన్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ జనరల్ గా ఇచ్చే మెడిసిన్స్ లో మాత్రం ఒకటి హార్ట్ కి సర్పగంధ ఇస్తాము, బ్రెయిన్ కి వచ్చేసి మాత్రం బ్రెమివటి అని చెప్పేసి టాబ్లెట్ ఇస్తాం. ఈ రెండింటి వాడడం వల్ల కూడా ప్రెషర్ ని తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ ఏ వీడియో చూసి కూడా సొంత వైద్యాలు చేయొద్దు అండి. ఎవ్వరి బాడీ టైప్‌కి సంబంధించిన మెడికేషన్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఓన్లీ బీపీ కాదు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, వేరే డిసీజెస్ ఉండొచ్చు, పీరియడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం అయినా సరే ప్రాపర్‌గా డాక్టర్ త్రూ వెళ్తేనే మంచిది. సో, అలాగే మీరు కూడా మెడికేషన్ ట్రై చేయండి. సొంత ప్రయోగాలైతే అస్సలు చేయొద్దు. మీకు ఇంకెలాంటి సమస్యలున్నా గానీ కామెంట్ చేయండి. తప్పకుండా దిలీప్ గారి త్రూ మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.